బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నమ్మోదిరి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. గురుగారు, ఈ మధ్య చాలా మంది భక్తులు మిమ్మల్ని అడగమంటున్నారు. శ్రావణ మాసం వచ్చేసింది మనకి. శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేసుకోవాలి అంటే, పూజలు చేసేటప్పుడు ముందుగా మనం తలస్నానం చేసుకొని ప్రతిరోజు పూజలు చేయాలా అని అడగమంటున్నారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. శ్రావణ మాసం అంటేనే ఒక అద్భుతమైన ఒక పండగ మాసం అంటారు. అవును గురుగారు. దీంట్లో విశేషమైనటువంటి శ్రావణ నక్షత్రంలో జన్మించాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి శ్రావణ మాసం రోజున చాలా విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేయటం అనేది రావటం జరుగుతుంది. మరియు అదే విధానంగా శ్రావణ మాసంలో శివుడికి కూడాను అంత ప్రాముఖ్యత ఉంది. ఇదే మొత్తం కూడాను పండగల మాసమే కంప్లీట్గా. ఇదంతా కూడాను పండగల మాసమే కాబట్టి కొన్ని విశేషమైనటువంటి ఏంటంటే, కొంతమంది మాంస పదార్థాలు స్వీకరించే వాళ్ళు వదులుకుంటారు. ఏమ్మా, దాని శివుడి మీద భక్తి మీదనో, వెంకటేశ్వర స్వామి భక్తి మీదనో, అమ్మవారి భక్తి మీదనో కొంతమంది మాంసం తినకూడదు ఈ శ్రావణ మాసం అనేసి అనుకుంటారు. అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ప్రతిరోజు కూడా తలస్నానం చేసుకొని విశేషమైనటువంటి కైంకర్యం చేసుకోవచ్చు. అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుగా ఉన్న వాళ్ళైతే మాత్రాన రోజు తలస్నానం చేసుకొని దీపార్థన పెట్టుకుంటే సరిపోతుంది. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రం ఏమాత్రం అయినా కూడా ఉంటే వాళ్ళు ఒంటి వరకు ఒంటి స్నానం చేసేసుకొని చక్కగా దైవారాధన చేసుకోవడానికి బాగా వీలు పడుతుంది. దీనివల్ల చాలా వరకు కూడాను భక్తిపూర్వకమైనటువంటి ఒక కైంకర్యం రావటం అనేది జరుగుతుంది. మనం చేసినటువంటి ఉపాసన పూజలు కావచ్చు, మనం చేయాల్సినటువంటి భక్తి కైంకర్యాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే ఈ శ్రావణ మాసం చేసుకుంటే ఎక్కువ ఎనర్జీస్ బాగా పెరుగుతుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయని అడగటం జరుగుతుంది. గురువుగారు, ఇంకా చాలా మందికి అపోహల ఉంది. చాలా మంది అంటే శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు చేయొచ్చు అంటారా, లేకపోతే అంటే ఓన్లీ వ్రతాలు మాత్రమే జరుపుకోవాలి అని అంటున్నారు. వివాహాలు కూడా ఖాయం చేసుకోవచ్చు అంటారా? ముహూర్తాలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చండి. మ్యారేజెస్ అన్నీ చేసుకోవచ్చు. చాలా చక్కని ప్రశ్న ఇది. ముహూర్తాలు కానీ వాళ్ళకు బలంగా వాళ్ళ పేర్ల మీద లేకపోతే మాత్రమే వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేసుకోవడానికి ఈ శ్రావణ మాసం అంతా కూడా బాగా కలిసి వచ్చేటువంటి రోజు. ముహూర్తాలు ఉంటే శ్రావణ మాసంలో కూడా చేస్తారు. ఆషాఢం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం ముహూర్తాలు ఉన్నాయనుకోండి, చక్కగా కళ్యాణాలు చేసేసి గృహప్రవేశాలు కూడా చేస్తారు. గృహప్రవేశాలు కూడా చేస్తారు. కొత్త ప్లాట్లు, కొత్త బండ్లు ఇవన్నీ కొనుక్కోవడానికి బాగా వీలైనటువంటి ప్రదేశం కాబట్టి ఇవన్నీ చేసుకుంటే చాలా విశేషమైన ఒక కైంకర్యం రావటం అని జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసంలో ఏ భగవంతుడిని పూజిస్తే మంచి జరుగుతుంది, ధనప్రాప్తి ఇలా? ఎక్కువ శాతము ఈ శ్రావణ మాసం అంటే ఏంటంటే వసంతం. మొత్తం వసంతం అంటే పచ్చగా ఉండడం, వర్షం కూడవటం, ప్రకృతికి నిలయగా ఉంటుంది. కాబట్టి ప్రకృతికి అధిపతి దేవత ఎవరయ్యా అంటే అమ్మవారు. ప్రకృతికి దేవత ఎవరంటే అమ్మవారు. అదే దాంట్లో ప్రతి స్త్రీలో ఉండేది కూడా అమ్మవారే. కాబట్టి ఆ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది. ఆ ఒక్క కైంకర్యాలు కూడాను చాలా విశేషంగా ఉంటుంది. అంటే వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, వైభవ లక్ష్మి వ్రతం కావచ్చు, సుహాసిని పూజ కావచ్చు, ఇంకా ఎన్నో రకాలమైనటువంటి పూజలని చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి మాత్రం చాలా మంచి అవకాశాలు రావడానికి కనబడడానికి అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏంటంటే ప్రతి ముత్తైదులకు కూడాను పసుపు కుంకుమల వాయినాలు ఇవ్వటం, చాలా విశేషమైన వాయినాలు ఇవ్వటం అంటే కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మంచి ఫలితం రావటం కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఇంకోటి ఏంటంటే అమ్మా, వైబ్రేషన్స్ అంటే పాజిటివ్ ఎనర్జీస్, పిల్లలకి మంచి చదువు రావటం, ఇంకా మంచి ఇది రావటం, ఇంకా అన్ని విధాలు ఉన్నటువంటి ఒక కైంకర్యం కావటం అనేది జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటారు. ఉండదు.
అందరూ సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉంటారంటారు. అవునమ్మా. గురువుగారు ఇప్పుడు చాలా మంది పూజలు చేసేటప్పుడు అంటే తలస్నానం చేసుకొని మంచిగా పూజలు చేసుకోవచ్చు అన్నారు మీరు. కొంతమంది కొబ్బరికాయలు కొడతారు, కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ కొబ్బరికాయకి బొట్లు పెడుతుంటారు. అలా నైవేద్యంగా పెట్టొచ్చా భగవంతుడికి? భగవంతుడికి ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలు విశేషం ఉంటుందమ్మా. తమిళనాడులో, కేరళలో కొబ్బరికాయలకు బొట్లు పెట్టదు. కొబ్బరికాయ కొట్టేసి డైరెక్ట్గా భగవంతుడికి నైవేద్యం పెడతారు. సో ఇక్కడ కొన్ని తెలంగాణ మన ఉభయ రాష్ట్రాలు ఏంటంటే కంపల్సరిగా బొట్టు పసుపు పెడతారు. అది నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఆచారాల ప్రకారంగా జరుగుతుంది. అంటే కొంతమంది అంటున్నారు భగవంతుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు అంటే మన అహంకారాన్ని అక్కడ పగలగొట్టేసి మనం సాత్వికంగా ఉన్నాం అని శ్రద్ధతో భక్తిగా ఉంటాం మీ దగ్గర అనే విధంగా నివేదన అని అంటుంటారు. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టి ఏమంటారు బొట్లు పెట్టినప్పుడు అది బలి ఇచ్చినట్టు అని అంటున్నారు, పెట్టకూడదు అంటున్నారు. బొట్లు అది ఆచారాలు ప్రకారంగా ఉంటాయమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే కూడాను కొబ్బరికాయ అనేది ఒక శరీరం, ఆ శరీరంలో ఉన్నవంటి లోపల పలగొట్టిన తర్వాత కర్మ అనే కొన్ని నీళ్ళని తీసేసి మన శరీరాన్ని భగవంతునికి అర్పణం చేస్తున్నాం. ఆ అర్పణం చేసిన తర్వాత ఆ ఒక నైవేద్యానికి ఆ శరీరానికి ఏంటంటే భౌతికంగా శ్వేతంగా ఉండకుండా అలంకారం చేసి పెడతాం. అది బలిగా అనుకోకూడదు. ఏమా బలిగా అంటే ఏదంటే బూడిద బుడమకాయలు ఇస్తారు చూడండి, దాన్ని బలిపీఠంగా అంటారు. కొబ్బరికాయలు ఎప్పుడు కూడా బలిగా ఉండదు. శరీరాన్ని భౌతికంగా అలంకరించేసి భగవంతునికి అర్పణం చేసినట్టుగా. ఇంకొంతమంది అడుగుతారు గురుగారు, కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కొంచెం పాడైపోయి నల్లగా వచ్చేస్తుంది కదా కొబ్బరికాయ, అప్పుడు ఏదో అరిష్టం వచ్చింది దేవుడికి ఇలా పగలు కొట్టినా అంటే మనలో ఏమైనా లోపం ఉందో లేదంటే ఇంకేమైనా కీడ జరగబోతుందేమో అని అనుకుంటుంటారు. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఒకటి మేలు జరిగేది ఉంది, కీడు జరిగేది ఉంటుంది. ఎప్పుడైతే కూడా పూర్తిగా కుళ్ళిపోతుందో, మొత్తంగా కుళ్ళిపోయేది వచ్చి చాలా విశేషమైన వంటి ఫలితాలు లభిస్తాయి. అంటే ఇంట్లో ఉన్నవంటి దిష్టి పోతుందని ఒక విశేషం. రెండవది ఏంటంటే అటు మంచిగుండి లోపల ఒకటి ఇటుగా ఉందనుకోండి, అది ఏంటంటే ఇంట్లో ఏదో మీకు అశుభం జరుగుతుంది, మీరు జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తారు. అంటే గురుగారు ఇప్పుడు టెంకాయలు అన్నది చెట్టుకు వచ్చేది, సో అది మనం ఏం క్రియేట్ చేసిన కాదు, భగవంతుడి చేసినటువంటిది. సో అది మామూలుగానే కుళ్ళిపోయి ఉండొచ్చు కదా గురుగారు, అది నాకు తెలియక తీసుకొని పగలగొట్టడం వల్ల నల్లగా తయారైంది. ఇప్పుడు అదే విధానంగా మన మంచిది కూడా పలుకుతుంది. భగవంతుడు మన చేతికి ఇస్తున్నారంటే ఆ సిస్టమ్, ఆ సమయం సందర్భం బట్టి ఆ ప్రకారమైన ఎఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో అది జరగాలని రాసి పెడితే తప్పకుండా తిరుగుతుంది. కొంతమంది సరే ఒకసారి కొట్టినప్పుడు ఇలా అంటే కుళ్ళిపోయింది కదా అనుకుని ఇంకోటి తీసుకుంటే అది కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు నిజంగానే అది అపచారం వస్తుంది. తర్వాత 3 రోజు కొట్టి దాని కర్పూరం చూపించి శాంతి చేసి ఏదైనా తీపి నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఎలాంటి భయభ్రాంతికి గురవసరం లేదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదం. నమస్కారం.